ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనకు ఆల్రెడీ ఎంబ్రియోస్ రెడీగా ఉన్న ఎంబ్రియోస్ని గర్భసంచి లోపల పెట్టడాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్తాను అనమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ సైకిల్, ఇప్పుడు హెచ్ఆర్టీ సైకిల్ అని చెప్తాం అనమాట. అంటే డేట్ వచ్చిన సెకండ్ డే లేదా థర్డ్ డే పేషెంట్ వచ్చారంటే స్కాన్ చేసుకొని కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకొని అంతా బాగుంది అని అంటే మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఈస్ట్రోజన్ సప్లిమెంట్ అనేది ఇస్తాం. సో ఈస్ట్రోజన్ సప్లిమెంట్ ఇస్తూ స్కాన్స్ చేస్తాం. 6th డే లేదా 7th డే స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ డేస్ స్కాన్ చేసుకుంటూ ఎండోమెట్రియం అనేది ఎలా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది చూసుకుంటాం అనమాట. సో ఎండోమెట్రియం అనేది పెరుగుతుందా లేదా స్కాన్స్లో చూసుకుంటూ మనకి ఎండోమెట్రియం మంచి సైజ్ వచ్చింది అని అంటే మోర్ దాన్ 7.5 mm 8 mm అట్లా ఉంది అండ్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉంది అండ్ బ్లడ్ సప్లై బాగుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి హార్మోన్స్ చేయిస్తాం అనమాట. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకొని నార్మల్గానే ఉంది అని అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకి డిపెండ్స్ మన ఎంబ్రియో డే 3 ఎంబ్రియోనా డే 5 ఎంబ్రియోనా అనే దాన్ని బట్టి మనం 5 days ఇంజెక్షన్ ఇస్తామా లేదా 7 days ఇంజెక్షన్ ఇస్తామా ఎలా ఇస్తాము అనేది చూసుకొని దాన్ని బట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నమాట.